అరికట్టాలి గొర్రెల మేకల పెంపకదారుల్ని, అరికట్టాలి గొర్రెల పెంపకదారుల దాడులపై. గోపాలకృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లా యాదవ సంఘం ఉపాధ్యక్షులుగా సేవలు అందిస్తా ఉన్నాం. మొన్న 26వ తారీఖు డి ముప్పవరం గ్రామంలో గొర్రెల మేకల పెంపకందారుడు సత్యనారాయణపై అమానుషంగా దాడి చేసి అగ్రకులాలు చెందిన వ్యక్తి కోటేశ్వరరావు అనే వ్యక్తి అతని పొలంలో ఏమీ ముట్టుకోకపోయినా కానీ నా పొలంలోకి ఎందుకు వస్తావు, నా పొలంలో గొర్రెలు తోలటం ఏంటన్న అహంకారంతో మరి అతను దాడి చేసి అమానుషంగా బండరాయితో గుండెల మీద మోదటం వల్ల అతను అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఇటువంటి పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల మేకల పెంపకందారులకి చాలా తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా గొర్రెల మేకల పెంపకందారుల్ని చాలా చిన్నచూపు చూస్తూ ఉంది. చాలా అవహేళనగా, అవమానకరంగా గొర్రెల మేకల పెంపకందారుల్ని మరి చూస్తూ ఉంది. మరి వీళ్ళ ఓట్ల వల్ల ఈ రాష్ట్రంలో సుమారు 1 కోటి జనాభా కలిగినటువంటి యాదవులు, ఈ జిల్లాలో సుమారు 5 లక్షల జనాభా కలిగినటువంటి యాదవులు ఇవాళ దయనీయమైన పరిస్థితుల్లో నడి రోడ్డు మీద మర్డర్ జరిగిన, నడి రోడ్డు మీద హత్య గావించిన చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ సమాజంలో మేము బతుకుతా ఉన్నాము అంటే మరి మా యొక్క పరిస్థితుల్ని మరి ప్రభుత్వాలు ఏ రకంగా అర్థం చేసుకుంటున్నాయో మాకు అర్థం కావటం లేదు. గత 50-60 సంవత్సరాలుగా మరి ఎండనక, వాననక, నిప్పనక, నీరనక అడవుల్లో ఈ గొర్రెలు మేకలు పెంచుకొని తినటానికి తిండి లేక, తాగటానికి నీళ్లు లేక గ్రామాన నడుచుకుంటూ ఈ గొర్రెల్ని మేకల్ని పెంచుకుంటే సరైన ధర లేక మరి వాళ్ళ బహిరంగ మార్కెట్లో కేజీ 800 రూపాయలు పలుకుతున్నటువంటి మాంసకృతి మరి గొర్రె మాంసం 800 రూపాయలు పలుకుతూ ఉంది. కానీ మా దగ్గరికి వచ్చేవాడికి 5,000 రూపాయలు, 4,000 రూపాయలకే దళారీలు కొని మమ్మల్ని అన్యాయంగా మా పొలాలు, మా ఆస్తులు, మా జీవనాధారాలు దెబ్బతీసుకుని నడు రోడ్డు మీద బతుకుతా ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏదో ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నారు, మమ్మల్ని ఆదుకుంటారేమో అని భావిస్తున్న తరుణంలో నడి రోడ్డు మీద నిడదవోలు డి ముప్పవరం గ్రామంలో నడి రోడ్డు మీద హత్య గావిస్తే మా పరిస్థితుల్ని ఎవరికి చెప్పుకోవాలి, మా బాధలను అర్థం చేసుకునే నాయకులు ఎవరో, మేము ఎవరికి చెప్పుకుంటే మా బాధలు తీరుతాయో మాకు అర్థం కాని పరిస్థితుల్లో ఈ జిల్లాలో యాదవులు బతుకుతూ ఉన్నారు. ముఖ్యంగా గొర్రెల మేకల పెంపకందారుల సమస్యలు అన్నీ ఇన్ని కాదు. పెంచుకోవటానికి, మేల్చుకోవటానికి మేతలు లేవు. ఏ అడవుల్లోకి తీసుకెళ్దామంటే మధ్యలో ఆటయించి అటవీ శాఖ అధికారులు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏ కొల్లేరు ప్రాంతంలోనో మేము మేతలు పెంచుకోవాలనుకుంటే ఆ యొక్క గ్రామాలకు చెందిన వ్యక్తులు కోట్లాది రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు చూసి ఈ గొర్రెల మేకల పెంపకందారులు బతకాలా, చావాలా, మేమందరం ఈ వృత్తులు మానేయాలా, మాకు మనుగడ సాగించే ప్రభుత్వాలు ఏమైనా వస్తాయా, మమ్మల్ని ఆదుకునే ప్రభుత్వాలు వస్తాయా? జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మా యొక్క ఒక్కసారి మా వంక చూడండి. మా గొర్రెల మేకల పెంపకందారుల పరిస్థితి నడు రోడ్డు మీద హత్య గావించబడుతున్నాం. మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు. మీరు వెంటనే చర్యలు తీసుకుని ఆ కుటుంబానికి మరి ఆదరవు లేదు. 35 సంవత్సరాల నవ యువకుడు చక్కటి కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితిలో ఉన్న వ్యక్తిని మరి వాళ్ళ దురహంకారంతో నడి రోడ్డు మీద హత్య గావించబడ్డాడు. ఆ కుటుంబాన్ని మీరు ఆదుకోకపోతే ఈ జిల్లాలో ఉన్న యాదవులంతా కూడా మరి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితులు కొనసాగిస్తున్నాం సార్. ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మా యొక్క పేద యాదవుల యొక్క భావాలను అర్థం చేసుకుని మా మనోభావాలను దెబ్బతీయకుండా మా యొక్క పరిస్థితుల్ని గమనించి మాకు సమగ్రమైన విచారణ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోమని, ఆ కుటుంబాన్ని ఆదుకోవడం ద్వారా మా యాదవుల యొక్క ఔన్నత్యాన్ని మీరు కాపాడతారని, మీకు ఎప్పుడు అండదండలుగా ఉంటామని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గొర్రెల మేకల పెంపకందారుల యొక్క పరిస్థితులను సమగ్రంగా మీరు అధికారుల విచారణ చేయించండి. మేము ఎన్నో అధికారులను కలిసాం, ఎంతమందినో కలిసాం. 2018వ సంవత్సరంలో కతాయి తుఫాన్లో ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో 2 కోట్ల రూపాయల ఆస్తి ప్రాణ నష్టం గొర్రెలకు జరిగితే ఈ రోజు వరకు మమ్మల్ని పట్టించుకుని మాకు రూపాయి సహాయం అందజేసిన వారు లేరు. 2016వ సంవత్సరంలో
ఆశ్రమం నేషనల్ హైవే రోడ్డు మీద 50 గొర్రెల్ని 2 ప్రాణాలని ఒక ఆర్టీసీ బస్సు నిలువున ప్రాణం తీసిన ఈ రోజు వరకు వాళ్ళకి ఇస్తున్న 4 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాలో 2 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి ఇవాటి వరకు చేతులు దులుపుకొని అనేక మంది అధికారులకు మేము నివేదనలు ఇచ్చినా కూడా ఈ రోజు వరకు మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు.